హలో నమస్తే, నేను అశోక్. దేశవ్యాప్తంగా ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం పైన, దొంగ ఓట్లకు సంబంధించిన ఇష్యూ పైన పెద్ద ఎత్తున సంచలన ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే ఓడిపోయినటువంటి పార్టీలన్నీ కూడా దేశంలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా గోల్మాల్గా జరిగాయి, అవకతవకలతో జరిగాయి. దొంగ ఓట్లని ఏర్పాటు చేసి ఆ దొంగ ఓట్ల వల్లే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అధికారంలోకి వచ్చాయని చెప్పేసి కూడా ఇటు ఇండియా కూటమికి చెందినటువంటి పార్టీలందరూ మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఓడిపోయినటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ కూడా ఈ దొంగ ఓట్ల వ్యవహారం మీద, అలాగే ఈవీఎంలకు సంబంధించిన ఇష్యూ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఈ ఇష్యూ మీద రాహుల్ గాంధీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా నిండా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తప్పుల్ని కావచ్చు, లేదంటే దొంగ ఓట్లకు సంబంధించిన ఎన్రోల్మెంట్ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా వాటికి సంబంధించి నియంత్రణ చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా ఆయన ఇప్పటికే ప్రెస్ మీట్లు పెట్టి ఏకి పారేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. దీంతోపాటు అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఓడిపోయినటువంటి పార్టీలన్నింటినీ కూడా ఓట్ చోరు యాత్ర ఏదైతే రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నారో దాటన్నిటికి కూడా మద్దతు ఇస్తూ వస్తుంది. అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూసుకున్నా, అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చూసుకున్నా రెండింటి ఇద్దరి మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పులివెందులకు సంబంధించిన జడ్పీ ఎన్నిక కావచ్చు, అలాగే ఒంటిమిట్టకి సంబంధించిన జడ్పీ ఎన్నికకు సంబంధించి కావచ్చు, ఆ రెండు ప్రాంతాలకు సంబంధించి, ఆ రెండు స్థానాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన సరళి ఏదైతే ఉందో ఆ ఎన్నికల సరళి మీద కూడా అటు వైసీపీ పార్టీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ని కూడా విమర్శలకి దారితీసే విధంగా కూడా వాళ్ళు చేసినటువంటి పనితీరును కూడా ప్రశ్నిస్తూ వచ్చింది. అయితే ఇలా వివిధ అంశాల ద్వారా ఎన్నికల కమిషన్ అప్రతిష్టని మూటగట్టుకున్నటువంటి నేపథ్యంలో వాటికి సరిదిద్దే చర్యలను ప్రారంభించే ప్రక్రియ అయితే స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈవీఎంల మీద ఈవీఎంలో గోల్మాల్ జరుగుతుంది. ఒక పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ ఓటు ఇంకొక పార్టీకి పడుతుంది, లేదంటే ఒక అభ్యర్థికి ఓటేస్తే ఆ ఓటు ఇంకొక అభ్యర్థికి పడుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సరే, దానికి సంబంధించి మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ కూడా దాని మీద పార్టీలు కూడా ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా వివిధ రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు, వివిధ రకాలుగా ఎన్నికల కమిషన్ని తప్పుపడుతూ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఒక కొత్త మార్పుకి శ్రీకారం చుడుతూ ఈరోజు ఒక స్పెషల్ జీవోని తీసుకొస్తూ వచ్చింది. ఆ స్పెషల్ జీవో ఏంటంటే, ఏదైతే ఈవీఎం ఉంటుందో ఆ ఈవీఎంకి సంబంధించి కంటెస్ట్ చేసేటువంటి అభ్యర్థుల ఫోటోలను కూడా ఈవీఎంలో మెన్షన్ చేయాలి. 3/4 ఫోటోని ఈవీఎంలో కూడా ప్లేస్ చేయాలని చెప్పేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తూ వచ్చింది. దానికి సంబంధించి కూడా ఒక ప్రెస్ నెట్ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేస్తూ వచ్చింది. సో దానికి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందో కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటూ వద్దాము. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ రివైజ్డ్ ద ఎగ్జిస్టింగ్ గైడ్లైన్స్ అండర్ ద రూల్ ఆఫ్ 49B of the conduct of election rules 1961 for the design and the printing of EVM ballot paper to enhance their clarity and readability. సో ఏదైతే 49B రూల్ ఉందో ఆ రూల్కి సంబంధించి 1961 సంబంధించిన రూల్ అయితే ఉందో దానికి సంబంధించి మార్పులు చేర్పులు చేస్తూ ఈవీఎం బ్యాలెట్ పైన ఫోటోని ప్రింట్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ద ఇనిషియేటివ్ ఇన్ ద లైన్ విత్ ద 28 initiatives already taken by the ECI in the past 6 months to streamline and improve the election process of enhanced convenience for voters. సో ఏదైతే లాస్ట్ 6 monthsకి సంబంధించి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఈ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నామంటూ కూడా చెప్తూ ఉంది. హెన్స్ ఫోర్త్ ఫోటోగ్రఫీ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రింటెడ్ ఇన్ కలర్ ఆఫ్ ద ఈవీఎం బ్యాలెట్ పేపర్. The candidate's face will occupy 3/4 of the photo space for better visibility. సో ఇందాక నేను ఏదైతే చెప్తూ వచ్చానో ఆ ఈవీఎం పైన కూడా ఆ కంటెస్ట్ చేసేటువంటి అభ్యర్థి ఫోటోను కూడా ఉంచితే, ఆ కంటెస్ట్ చేసేటువంటి అభ్యర్థి ఫోటో ఉంచితే ఎవరైనా ఓటు వేయాలనుకునేటువంటి ఓటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా రీడబుల్ అయ్యేటువంటి ఉంటుంది. ఖచ్చితంగా పార్టీ గుర్తుంటుంది అక్కడ, అలాగే పార్టీ అభ్యర్థికి సంబంధించి కంటెస్ట్ చేసే అభ్యర్థి పేరుంటుంది. అయినప్పటికీ కూడా చాలామందికి ఇంకా అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది చదువుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పార్టీ గుర్తు కంటే, ఎందుకంటే పార్టీ గుర్తులు పోలినటువంటి గుర్తులు చాలా ఉంటాయి, అలాగే అభ్యర్థి గుర్తు పెట్టామనుకోండి దానివల్ల కొంత ఈజీ యాక్సెస్ ఉంటుందనేది కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి అభ్యర్థి ఫోటోను కూడా పెట్టాలని చెప్పేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. సీరియల్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్ నోటా విల్ బి ప్రింటెడ్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఫార్మ్ ఆఫ్ ఇండియన్ న్యూమరల్స్ in the font size of 30 and it will be bold clarity. To ensure uniformity, the names of all candidates and nota will be printed in the same font type and the font size larger enough for easy readability. The EVM ballot paper will be printed on 70 GSM paper for assembly elections. Pink colored paper specified RGB value shall be used. The upgraded EVM ballot paper will be used in the upcoming elections స్టార్టింగ్ విత్ బీహార్. సో రేపు బీహార్కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో రేపు బీహార్కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త
ఈ కొత్త అంశాన్ని కూడా తీసుకురాబోతున్నట్టు కూడా ఎన్నికల కమిషన్ చెప్తూ ఉంది. సో దాంతోపాటు ఏదైతే పేర్లకు సంబంధించిన అంశాలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా బోల్డ్ కలర్లో కొంతమంది కనిపించట్లేదనో లేదంటే ఇలా చాలామంది కొంత కంప్లైంట్స్ ఇస్తూ ఉండడం నేపథ్యంలో సో వాటిని 30% న్యూమరిక్ సంబంధించి ఏదైతే న్యూమరికల్స్ ఉంటాయో దానికి 30% యాడ్ చేసి బోల్డ్ కలర్లోనే పేర్లను కూడా మెన్షన్ చేయబోతున్నట్టు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. అసెంబ్లీకి సంబంధించి ఈ రేపు బీహార్కి సంబంధించిన అసెంబ్లీ ఎలక్షన్స్లోనే దీన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉండడం నేపథ్యంలో అసలు ఎలా ఉంటుంది బ్యాలెట్కి సంబంధించి కావచ్చు ఈవీఎంలకు సంబంధించి కావచ్చు ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఇది మనం బ్యాలెట్ ఇది ఈవీఎం. సో ఈవీఎంకి సంబంధించి మనకి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది ఎలా జరుగుతుంది ఏంటని. చాలామంది ఓట్లు వేసిన వాళ్ళందరికీ కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ పార్టీ అభ్యర్థులకు సంబంధించి కంటెస్ట్ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అభ్యర్థులకు సంబంధించిన పేర్లు ఉంటాయి, ఇక్కడ వాళ్ళకి సంబంధించిన పార్టీకి సంబంధించిన గుర్తులు ఉంటాయి, అలాగే ఇక్కడ ప్రెస్ చేసేటువంటి బటన్ ఫర్ సపోజ్ ఇక్కడ మనకి సంబంధించిన టీడీపీ ఉందనుకోండి, టీడీపీకి సంబంధించిన సైకిల్ గుర్తు ఇక్కడ ఉంటుంది, అలాగే వైసీపీ ఉందనుకోండి వైసీపీకి సంబంధించిన అభ్యర్థి పేరు ఉంటుంది ఇక్కడ గుర్తు ఉంటుంది, అలాగే కాంగ్రెస్ ఉందనుకోండి కాంగ్రెస్కి సంబంధించిన అభ్యర్థి పేరు ఉంటుంది ఇక్కడ సింబల్ ఉంటుంది, ఇక్కడ ప్రెస్ చేసేటువంటి బటన్ ఉంటుంది. సో ఎవరు నొక్కుతారో ఆటోమేటిక్ ఇక్కడ ఒక లైట్ ఉంటుంది, ఆ లైట్ వెలుగుతుంది, ఆటోమేటిక్ ఇక్కడ నుంచి ఆ సర్వైలెన్స్ నుంచి ఇక్కడ ఒక స్లిప్ ప్రింట్ అవుతుంది, స్లిప్ ప్రింట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ వీవీప్యాట్ బాక్స్లో పడిపోతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే సీరియల్ నెంబర్ అభ్యర్థి పేరు గుర్తుతో పాటు ఇక్కడ మళ్ళీ అభ్యర్థికి సంబంధించినటువంటి ఫోటోని కూడా పెట్టాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయంలో ఒక అంశంగా మనకు తెలుస్తుంది. సో ఈ సీరియల్ నెంబర్కి సంబంధించి పేరుతో పాటు అభ్యర్థి ఫోటో పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఫర్ సపోజ్ 2019 ఎన్నికలకు సంబంధించి నేను చూసుకుంటే ఆ తర్వాత 2024కి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తుని అలొకేట్ చేసుకొచ్చింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. కానీ ఆ గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో ఆ గ్లాస్ గుర్తుని చాలా పార్టీలు కూడా సింబల్గా రికగ్నైజ్ చేసుకుంటూ వచ్చి, ఎందుకంటే అప్పటికే రిజిస్టర్డ్ పార్టీగా జనసేన పార్టీ లేదు. ఎందుకంటే రిజిస్టర్డ్ పార్టీగా గుర్తించాలంటే కంపల్సరీ కొంత అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కావచ్చు లేదంటే ఓట్ పర్సంటేజ్ మినిమం ఉండాలని చెప్పేసి కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిబంధన పెట్టినటువంటి నేపథ్యంలో అప్పటికే జనసేన పార్టీకి అలాంటి గుర్తులు లేవు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు గెలిచేశారు, వాళ్ళకి ఆ ఓట్ పర్సంటేజ్ వచ్చింది, ఆల్రెడీ నామినల్ ఓట్ పర్సంటేజ్గా రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తించబడింది కాబట్టి ఆ గుర్తుని అలకేట్ చేసుకొచ్చారు. కానీ ఆ టైంలో అలాంటి గుర్తు లేదు కాబట్టి చాలామంది ఇండిపెండెంట్ క్యాండిడేట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో నార్మల్ అభ్యర్థులకు కూడా ఆ గాజు గ్లాసు గుర్తుని కూడా గుర్తుగా అలకేట్ చేసుకుంటూ వచ్చేటువంటి నేపథ్యంలో జనసేన పార్టీకి ఓటు వేస్తారు, అక్కడ గాజు గ్లాస్ సింబల్ ఉంటుంది, లేదంటే ఇంకో ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటు వేయాలనుకుంటే అక్కడ గాజు గ్లాస్ సింబల్ ఉంటుంది. సో అప్పుడు ఏమైపోతుంది, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. జనసేన పార్టీకి ఓటు వేయాలనుకున్నా లేదంటే మిగతా అభ్యర్థికి ఓటు వేయాలనుకున్నా వాళ్ళ మైండ్లో ఈజీగా గుర్తొచ్చేటువంటి అంశం ఏంటి, గ్లాసు గుర్తు. కానీ ఆ గ్లాసు గుర్తు 2-3 పార్టీలకు ఉన్నటువంటి నేపథ్యంలో అది జనసేన పార్టీకి వేస్తారా లేదంటే ఇంకో పార్టీకి వేస్తారా అలాంటి కన్ఫ్యూజన్ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే అభ్యర్థి పేరును గుర్తుపెట్టుకోవడం కంటే ఆ సింబల్ని గుర్తుపెట్టుకునేటువంటి ఐడియాలజీ సహజంగానే జనాలకు ఎక్కువగా ఉంటుంది. చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఆ పేరు వ్యక్తి కన్నా కూడా ఆ గ్లాసు గుర్తుకు ఓటేయండి మీరు అని చెప్పేసి సామాన్యంగా ఎవరైనా ఆ బూత్ దగ్గర ఉండేటువంటి వాళ్ళు సభ్యులు లేదంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ అభ్యర్థి ఫోటో కూడా ఇక్కడ యాడ్ చేయటం వల్ల ఈ ఈవీఎంలో అభ్యర్థి ఫోటో కూడా యాడ్ చేయడం వల్ల ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఈజీ రీడబిలిటీ ఉంటుంది. మన ఐకి కూడా ఓకే నేను ఇప్పుడు వైసీపీ అభ్యర్థి ఓట్ వేయాలనుకుంటే ఇగో అభ్యర్థిగా ఈ క్యాండిడేట్ నిలబడుతున్నారని చెప్పేసి ఆ గ్రామాల్లో ఆ ప్రచారం చేసినంతకాలం ఆ ఫోటోలు అంటారా లేదంటే వాళ్ళ పేర్లు అంటారా వీటన్నిటిని కూడా జనాలు మల్టిపుల్ టైమ్స్ చూసి ఉంటారు కాబట్టి ఈజీగా వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. సో అలాంటి పేరుతోనో లేదంటే అలాంటి సింబల్తోనో ఎంతమంది ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఫోటో ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు అలాంటి ఇష్యూని ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తీసుకుంది కాబట్టి ఇది మంచి పద్ధతిగానే చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మెయిన్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చినప్పుడు ఈ ఈవీఎంలకు సంబంధించిన అంశం ఏంటి అనేటువంటి చర్చ ఒక పక్క జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జనవరి నుంచి లోకల్ బాడీ ఎన్నికలు జరిపిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈవీఎంల ద్వారా ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్ని నిర్వహించాలని చెప్పేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతోనే ఈవీఎంలు కొనుగోలు చేసి ఇక్కడ ఎన్నికలు జరపాలని చెప్పి చెప్తుంది. సో ఆ తరుణంలో మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు గోల్మాల్ జరిగాయి, లేదంటే మా ఫోటో బదులు ఇంకో ఫోటో పెట్టారు, మాకు ఓటు వేస్తుంటే ఆ ఓటు ఇంకొకరికి పడుతుంది అనేటువంటి ఆరోపణలు ఏటున్నాయో వాటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు పోటీ చేసేటువంటి ప్రతి అభ్యర్థి ఫోటో కూడా ఆ ఈవీఎం మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఓటు వేసేటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా ఓటు వేసేటువంటి అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఆ ఓటర్లకు సంబంధించి కొంత ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో ఖచ్చితంగా రేపు ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది కాబట్టి రేపు బీహార్ ఎన్నికల నుంచే ఈ యొక్క
అంశాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ తర్వాత జనవరిలో జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఈ పరిణామాన్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, ఈ రూల్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో అన్ని పార్టీలకు కూడా ఇది ఒక ఉపయోగపడే అంశంగానే ఉంటుంది. ఎందుకంటే ఈవీఎంలు ఓడిపోయిన ప్రతి పార్టీ కూడా ఈవీఎంల మీద ఆరోపణలు చేయడము, లేదంటే టీడీపీకి సంబంధించి వాళ్ళు గెలిచారు కాబట్టి 124 సీట్లు వచ్చాయి కాబట్టి దానికి కారణం ఈవీఎంలు అని చెప్పేసి మాట్లాడటము, లేదంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు గెలవడానికి ఈవీఎంలు అనేటువంటి కారణాలను ఎలా అయితే చెప్తున్నారో వాటన్నిటినీ తప్పు అని చెప్పడానికి ఎన్నికల కమిషన్ ఇలా ఒక్కొక్కటిగా రూపకల్పనకు సంబంధించి వాళ్ళు ఎన్నికల కమిషన్ సంబంధించిన సరళపైన కూడా మార్పులు చేసుకొస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మొదటి దశలో ఈవీఎంల పైన అభ్యర్థుల ఫోటో కూడా కలర్ ఫోటోను కూడా పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. సో బీహార్ ఎన్నికలకు సంబంధించే ఈ అంశాన్ని కూడా అమలు చేయబోతుంది. ఆ తర్వాత మిగతా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఏ ఎలక్షన్స్ జరిగినా కూడా, ఇటు తెలంగాణకు సంబంధించిన బై ఎలక్షన్స్ జరిగినా కూడా ఆ బై ఎలక్షన్స్లో కూడా అభ్యర్థులకు సంబంధించిన ఫోటోలు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఇది పార్టీలకి అడ్వాంటేజ్గా మారే అవకాశమే, పార్టీలకు ఎంతో కొంత ఉపయోగపడే అవకాశంగానే ఉంటుంది. కాబట్టి దీని మీద పార్టీల రెస్పాన్స్ ఎలా ఉంటుందా ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది.